ప్రియమైన యువకులారా, Dear youngsters, జీవితమునకు చాలా ప్రధానమైనటువంటి యొక్క సమయం ఇది. this is the most auspicious, important moment of time in our life. జీవితము 4 అంతస్తుల మేడపైన జీవిస్తుంది. అది Life is a mansion of 4 floors. మొదటిది అది గాయత్రి. The first floor is Gayatri. అది బ్రహ్మచర్యము. This is the state of celibacy or రెండవది brahmacharya. గృహస్థము. The second floor is Grihastha, householder. మూడవది వానప్రస్థము. Third, Vanaprastha, recluse. నాలుగవది సన్యాసము. Fourth, Sannyasa, the renunciant. కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు. Today you are laying the foundation for the mansion of life. ఈ పునాది ఎంత భద్రముగా ఎంత గట్టిగా ఉంటుందో ఇంకా 3 అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి. If the foundation is so safe, secure and strong, the rest of the 3 floors would be safe. మానవులకు కూడాను 4 విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నవి. Man has 4 births. మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము. The first is born out of the womb of the mother, which is natural one, physical. రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత ద్విజుడవుతున్నాడు. Because of receiving this holy Gayatri, he takes the second life. మూడవది వేదాధ్యయనం చేత 3వ జన్మను అందుతున్నాడు. By going through the holy scripture Veda, he gets into the 3rd life. బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు. After realizing the supreme Brahman, he becomes a Brahmin. కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు, కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి. Not merely Brahmin by virtue of birth, by virtue of action too. మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణాన్ని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి. You can call yourself a Brahmin if you realize the nature of Brahman. ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది. For all these 3 steps, the primordial principle is Gayatri, which is novel and divine. సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు. In fact, all the holy deities reside in man. మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము. In fact, the food that we partake is Brahman that builds up our physique. ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము. The subtle form of the food is Vishnu. మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము. The subtlest of the food is Ishvara. అందువల్లనే అన్నం బ్రహ్మ. So it is said, Annam Brahma, food is God. ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి. We have to install the nature of Brahman within ourselves first. స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది. In fact, the grass part of the food will build the body. సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది. The subtle part of the food will nourish our mind. అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది. The subtlest form of the food will purify our word. కనుక వాక్ శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము. Therefore, either for the purity and the strength of the word, the body and the mind, the food is the cause. కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు. So it is said, food is Brahma, the essence is Vishnu. ఈ విధమైనటువంటి రసో వయసహ దైవము రసస్వరూపుడే. God is essence, Rasaha. గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి. Gayatri is multi-dimensional. సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి. She is the very personification of different mantras. గాయత్రి ఛాందసా మాత, వేదములకంతటికి తల్లి వంటిది. Gayatri, the mother of Veda. ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు. Once you recite, chant Gayatri, you don't have to recite any other mantra. గాయత్రికి 3 పేర్లు ఉన్నాయి.
Gayatri has three names. మొదటిది గాయత్రి, The first one is Gayatri. రెండవది సావిత్రి, The second is Savitri. మూడవది సరస్వతి. Third one is Saraswati. గాయత్రి, సావిత్రి, సరస్వతి. Gayatri, Savitri, Saraswati are the three గాయత్రి names. ఛాందస మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి. Gayatri is the very embodiment of గాయత్రి Veda. త్రాయతి ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి. Gayatri is the master of all senses. ప్రాణములకు అధిపతి అయినటువంటిది సావిత్రి. Savitri is the presiding deity of the life principle. కనుకనే మరణించిన భర్తను కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది. By virtue of her prayer, incessant prayer, she could resurrect her husband. కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్. Savitri is the master of life. ఇంకా సరస్వతి, Third one, Saraswati. సరస్వతి అనగా మన వాగ్దేవతా స్వరూపిణి. Saraswati is the presiding deity of the faculty of ఈ speech. మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము. Human life is a combination of these three. సత్యము రీతి, Truth is the way. ధర్మము కీర్తి, Dharma is a reputation. న్యాయము శాంతి. Justice is peace. కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము. These three constitute the very divine. మానవుడు ఈ మూడింటి ఎందుకును తన జీవితమును సార్థకంగా గావించుకోవాలి. Man has to work for his redemption along these three channels. కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. Gayatri mantra is not an ordinary one. మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి. First, we have to purify our words. మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది. If our words that we utter are good, our life is bound to be good. కాలు జారితే కలుగదు నష్టము, నాలుక జారితే నరకమెరా. నాలుకను మాత్రము జారినివ్వకుండా చూసుకోవాలి. If you slip, doesn't matter, but the slip of the tongue will put you to danger. ఈ కారణమును పురస్కరించుకొనియే పూర్వపు ఋషులంతా కూడాను మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు. Basing on this principle, ancient sages observed అతి limited భాష talk. చేత కొంత ఉడుదుడుకులైనటువంటి మాటలు రావచ్చును. Excessive talk will make you speak that which is not necessary. కనుక తక్కువ మాటలు మాట్లాడి Talk less, సత్యాన్ని కాపాడుకొని uphold the truth, కీర్తిని సంపాదించాలి. earn all the reputation. మిత భాష అతిహాయి, Limited talk will make you comfortable. అతి భాష మతిహాని. Too much talk will turn you mad. కనుకనే మిత భాష చేత మనం ఈ సత్యాన్ని కాపాడుకోవాలి. In fact, you can keep up truth by talking less. ఈ విధమైన యొక్క సత్యోపదేశములు గావిస్తూ గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు దేవతా స్వరూపులు కూడా మానవుని యందే ఉంటున్నవి. Therefore, Gayatri, Savitri, Saraswati speak the principle of truth present latent in everyone. భూ అన్నాడు. Bhur is said. మొట్టమొదటిది ఏమిటి? భూ The first one is Bhu. అనగా ఏమిటి? భూలోకము అని. Bhu, the planet Earth. భూలోకం అనగా ఏమిటి? మెటీరియల్ తో చేరినటువంటిది. What is this Earth? It is all the one of material. ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే. The body is made up of material. భువా, The second Bhuvaha. ఈ భూ అనగా ఏమిటి? What is Bhuvaha? భూ భువహ. Bhu, Bhuvaha. భువహ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి. Bhuvaha is that vibrating principle passing through అది percolating ఏ through the body. ప్రాణము. That is the life. ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తుంటుండాలి. It is the life that pulsates the body. ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the life? భువహ. It is from Suvaha. అది ఏ ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి. Suvaha is the strength of wisdom. దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు. It is the strength of supreme knowledge. దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. This in English is termed as constant integrated awareness. కనుకనే ఇది ఏ రేడియేషన్ అన్నారు. This is the radiation. మెటీరియల్ లోకము, Materialization is Earth. వైబ్రేషన్ లోకము, Vibration, planet. రేడియేషన్ లోకము. ఈ Radiation. మూడు కూడా మానవుని యందు ఇమిడి ఉంటున్నాయి. All the three words are immanent in man. ది వన్ యూ థింక్ యు ఆర్, అదే మన దేహము. The one you think you are is the body. ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకము. The one other think you are is psychological plane. ది వన్ యు రియలీ ఆర్, అదే ఆత్మలోకము. The one you really are is the atmic plane. దేహమునకు, ప్రాణమునకు,
జ్ఞానమునకు మూడింటికి మన దేహమే మూలాధారము. Body is the basis for all the physics, the life and the wisdom. ఏ సాధన యందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుండాలి. In fact, for all these three we need a basis. దేహం చాలా పవిత్రమైనటువంటిది. The body is sacred. కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశ్శక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి. The sacred body is misused, wasted. Therefore we find place for the wicked thoughts and wicked actions. కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి. Hence we have to make proper use of the body. సత్ప్రవర్తనలో ప్రవేశించాలి. Take to good conduct. సదాచారంలో దిగాలి. Take to all good practices. సత్కర్మలు ఆచరించాలి. We should have to undertake good action. అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది. Then the body becomes highly దేహం sacred. పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది. When once the body is sacred, mind also becomes sacred. కనుక మనస్సు దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి. When once the body and the mind are sacred, that ఆత్మకు unsullied ఎట్టి Atma మాలిన్యము remains as లేదు. it is. In fact, Atma has no attribute. ఎట్టి అపవిత్రతను లేదు. Nothing unsacred. కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిదే. Atma is pure. దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమని 8 విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది. Atma has got 8 qualities. That is pure, it's unsullied, eternal, blemishless, immortal. కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. Human life is highly sacred. జంతువునాం నరజన్మ దుర్లభం. Of all the lives, human life is the rarest of all. ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇన్ని జన్మలు ఎందుకును మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశల్యమైనటువంటిది. Of all the lives, the human life is the rarest that has got to be lived, which is most precious and deserving. ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు? Why God has gifted శరీర this body? మాధ్యం ఖలు ధర్మ సాధకం, ధర్మము ఆచరించే కోసమని. Body is gifted to mankind to undertake good activity, dharma. కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు. Let's not consider the human life so cheap and ordinary. సర్వ గమ్యములకు, For all destinations, సర్వ ప్రాప్తులకు, for all deservedness, సర్వ దివ్యమునకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము. body is the main instrument that attains everything. కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత With the sacred body, పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి, we utter sacred mantra, పవిత్రమైన కర్మలు ఆచరించి, we undertake sacred activity, పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి. and we have to work for our redemption, making it sacred life. కనుక So, మనము ఏ విధమైనటువంటి యొక్క అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు. we should never neglect our body. దీనికి 5 శక్తులు ఉంటున్నాయి. Body has got 5 faculties. ఏమిటి ఆ శక్తులు? What are those powers? ప్రతి దాని ఎందుకును ఒక విధమైనటువంటి యొక్క దివ్యశక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు. It is the divine power which is the cause for all the effects that we దీనినే see. మానవతా విలువలు అన్నారు. These we call human values. మానవతా విలువలు అంటే ఏమిటి? What are human values? ఈ విలువలు మానవంతోనే ప్రారంభమవుతున్నాయి. In fact, they begin with the very birth. అది ఏ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు. These are the 5 human values: Satya, Dharma, Shanti, Prema, Ahimsa. మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు. You don't need to acquire them నీ new. వెంటనే ఉన్నాయి, They are with you. కానీ నీవు దాన్ని మర్చిపోయినావు. You have forgotten them. కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు, Therefore, you are not reminding yourself of them. ఆచరణలో పెట్టడం లేదు. You are not practicing ప్రతి it. దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి. For everything needs to be practiced. టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే Instead of giving talks to tons and tons, ఒక్క ఔన్సు ఆచరణలో పెడితే చాలు. an ounce of practice is enough. కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెడితే చాలు. We have to put into practice at least one ఈనాడు teaching. ఆచరణ శూన్యం కావటం చేతనే Since practice is zero today, మానవత్వం అంతా మరుగుపడిపోయింది. human life is lost. మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు. Man has become a demon. ఆదర్శాలు మర్చిపోతున్నాడు. He has forgotten ideals, కానీ ఆశలు మాత్రం but he పెంచుకుంటున్నాడు. has got ambitions. దేహాభిమానం అధికమవుతుండాది, Body attachment is rising, కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుండాలి. but attachment to the self is on the decline. ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి. In fact, you have to develop attachment to the self. దేహాభిమానం కూడా ఉండవచ్చును, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే. We can have body attachment to the extent necessary as to undertake activity. కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి. In fact, we have to respect this body, అది ఏ జాతీయత గౌరవము అని. and we have to respect the country, nationality. రాములు కూడాను Rama,
అరణ్యము లోపల ఉండినప్పుడు while he was in exile, కట్టగడపటికి లంకకు చేరుతాడు. reached Lanka at the end. లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి. Lanka is full of fluid. కనకనక వస్తువాహనాలతో నిండి ఉంటుండాలి. There's no dearth of wealth there. Full కడపటికి of... లక్ష్మణుడు కూడాను చెప్పాడు, Lakshmana అన్నా said, brother, భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని, in fact, Bharata is ruling our kingdom over there. దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు. Let's not stand on ఈ his way. క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు. In fact, the cruel, wicked Ravana died. కనుక ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు. Better you rule this Lanka. ఈ మాట విని విభీషణుడు కూడా వచ్చి పాదాలపైన పడ్డాడు. Vibhishana also fell at the feet of the Lord and స్వామి, said, Swami, మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు. he said, Swami, I surrender myself unto you, all my kingdom, all my wealth, all my ఇన్ని family. including విన్నటువంటి the self. రాముడు ఏమన్నాడు? You know what Rama said? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపు గరియేసి, The motherland నేను is the పుట్టిన very దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము. He said, my mother and motherland are the very paradise. అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను. I cannot get away from my motherland ఇది and నాకు live అక్కర్లేదన్నాడు. elsewhere. I don't want that. కనుక ఈనాటి మానవుడు జనని, మనకు జన్మం ఇచ్చినటువంటి ఒక తల్లి, So we have to remember mother. మహాపూజనీయురాలు. You have to worship her. ఆమె లేక నీవు లేవు. You cannot exist without కనుకనే her. జనని, జన్మభూమి, ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటిది. Motherland is very important. ఇది జాతీయత హక్కులు అని మనవి. This is what you call the right. భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు. The rights you have in this country, Bharat, are not noticed anywhere. ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి? What are the boundaries? Limits? హిమాచల పర్వతంలో దీనికి హద్దులు. Himalayas are the boundaries. హిమాచలములు కదలనటువంటివి, Himalayas మెదలనటువంటివి. are unwavering, steady. అది ఏ మన దేశం యొక్క హద్దులు. They are the boundaries of this country. అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని. There lies Ishvara. అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు? Where is Ishvara? హిమ అచలం. Hima Achala. హిమం అనగా మంచు, Hima is ice. మంచు అనగా తెల్లగా ఉంటుంది, It is white, కానీ కరిగిపోతుంటాది. but it melts. అది మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. Our heart should be white and bright. కరిగి and pure. ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి. It should melt and flow. ప్లస్ దయా హృదయము, కరిగేటువంటిదిగా ఉండాలి హృదయము. Truth plus daya, the heart that melts. అచలం, హిమ అచలం, కదలనటువంటిదిగా ఉండాలి. Achala, steady, unwavering, unshakable. అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలిక లేనటువంటి స్థితిని ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు. The steadiness is nothing but keeping our heart so pure and steady, unshakable. కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుండాలి. But today our heart is shaking every moment కారణము మన వాంఛలు మితిమీరిపోతున్నాయి. because of too many desires. ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకొనలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి. Because of infinite desires, the heart starts wavering, shaking. కనుక నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్ అన్నారు. Therefore it is said, less luggage, more comfort, make మనం travel ఈ a pleasure. కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి. We have to reduce our luggage of desire. ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు. More you reduce, more happy will you be. ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది. This is the teaching of Gayatri. నాయన, నీవు సర్వభారములు భగవత్ అర్పితం చేయి. You offer everything to God. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. Let all your actions be pleasing ఏం unto చేసినా God. భగవంతుని ప్రీతిగా చేయను. Whatever you do, it should be అది pleasing to నీవు God. చేసేటువంటి సత్కర్మ. That is good action I do. దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు, You will not face any ఎట్టి suffering, కష్టములు ప్రవేశించవు. no difficulty. కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే In order to lead a happy life, కోరికలు తగ్గించుకోవాలి. you should have limited desire. కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి. You have to love your parents. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. Mother is God, father is God. నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను, Bhagavan tells the students repeatedly, పిల్లలారా, boys, మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది. your life is valuable. మీ బ్లడ్, Your blood, మీ ఫుడ్, your food, మీ హెడ్, your head, మీ దుడ్డు, your good ఈ money, 4 కూడాను తల్లి యొక్క గిఫ్టే. all these 4 are gifts of your mother. కనుక నేను మొట్టమొదట నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞతలు అందించమన్నారు. First express your gratitude to your mother. నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట. First you have to express your gratitude ఏ to your mother. దేశమైనా పోని మాతృదేశం అంటారు. You may go anywhere, we say motherland.
కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే. No one says fatherland. ఫాదర్ కి అంత ప్రధానం కాదు. Father is not that important. మదరే చాలా ముఖ్యం. Mother is very, very important. 9 నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రింపగలు మేలుకొని ఆహారమును మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది. In fact, mother has given birth to you, bearing all the pain for 9 months, feeding you, taking care of you, caressing you all the కనుకనే time. మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటిది. So mother is most important. ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను శిరసా వహించాలి. You should never forget your mother. You have to obey her. తల్లి command. ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే. Whatever mother tells, it is Veda. అది సత్యమైనటువంటి వాక్యే. It is one of truth. నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ నీ మంచిని కోరి చెప్తుంది కానీ నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు. In fact, mother tells in your own interest. There is no bad mother anywhere. నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చును, You may be highly educated. తల్లి విద్యాహీనురాలు కావచ్చును. Mother may be ఎంత literate. విద్య లేకపోయినప్పటికీ తల్లి యందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి. Mother may be illiterate, but she thinks of your welfare, your progress and advance. అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి. Gayatri is the very personification of the principle of mother. అటువంటి గాయత్రి మాత్రమును The Gayatri, మనము 3 వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే we have to chant thrice a day. మొట్టమొదటి ప్రాతః సంధ్య అన్నారు, First morning, early morning, twilight, మాధ్యాహ్న సంధ్య, and the midday, సాయం సంధ్య. and evening twilight. అనగా తెల్లవారి ఏమవుతుంది, Morning, what happens? తెల్లవారి నీవు సూర్యుని వైపున మొహం తిప్పి కూర్చున్నప్పుడు As you turn towards sun, నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది. and you find the shadow increasing more than your size. కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు. You may stand like that, but you cannot ఆ cross your own నీడనే shadow. మాయా. The very shadow is illusion. దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి, What should we do to cross? నీ ముఖము సూర్యుడి నుంచి తిప్పాలి. Turn against the direction of the sun. అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది. Then your shadow will fall behind. అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రము బాధించదు. Then you will not be affected by illusion. మాధ్యాహ్న సంధ్య And the midday, అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు. 12 o'clock noon, sun is on the top, right on the head. అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది. And the very shadow will be under your feet. నీకు ఇటు పోదు అటు పోదు. It's neither this side nor that side. తర్వాత సాయం సంధ్య. It's evening time. నీవు సూర్యుని వైపున తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ 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 పోతుంటాయి. And the shadow will be increasing more and more as you turn towards the sun. కనుక నీవు సూర్యుని వైపున తిరగనక్కర్లేదు. You don't have to turn towards చంద్రమా the sun. మనసో జాత తెచ్చో సూర్యో జాత. నీ మనసే నీ చంద్రుడు. In fact, the very moon is our mind. నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో. Concentrate on the moon, the mind. అప్పుడే నీ యొక్క మాయ నిన్ను ఏమాత్రము బాధించదు. Then you will not be affected by illusion. కానీ But ఈనాడు కలియుగ ప్రభావం చేత, because the effect of the age Kali, ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత, because of the modern age, చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత, because of too much of specialization in knowledge, దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి. because of perverted intelligence. బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి. In fact, one is intellectual, కానీ గుణం తగ్గిపోతుండాలి. but yet the virtue is less and less. గుణము లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి? What for is intelligence without గుణము లేని virtue? చదువు ఉండి ప్రయోజనం What ఏమిటి? for is the knowledge ఈ without చదువులు virtue? కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ All the knowledge is textual మన information. దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రము సహాయం చేయటం లేదు. It doesn't help you to lead a divine life. కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి. In fact, you have to study to lead the divine life. లౌకిక చదువులు కూడా అవసరమే. The secular education, దానితో necessary. పాటు Along with that, ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము. the spiritual education is very ఆధ్యాత్మిక essential. విద్య విద్యానాం అన్నారు. Of all the forms of education, the spiritual is the true ఈనాడు one. చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి. All our fields of specialization are like rivers and riverlets. ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి? Where do they go ultimately? నదీనాం సాగరోగతి, సగం సముద్రంలో చేరిపోతున్నాయి. All rivers merge in mighty ocean. ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు. When there is no ocean, rivers find no place. కనుక So, అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది. of all the forms of education, the spiritual is highest and noblest. కానీ ఈనాటి కొందరు విద్యావంతులు, Some educated people today, విద్యావంతులుగా ఉండినప్పటికీ though they are educated, వివేకహీనులుగా ప్రవర్తిస్తున్నారు. they have lost all their intellect, discrimination. చిన్నపిల్లలు దేవుడు అని చెప్పి ఏమైనా పూజిస్తూ ఉంటే, When young boys pray to God, భజనలు చేస్తుంటే, when they do bhajan,
ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు. They check them, they reprimand them. ఏమిట్రా ఈ చిన్న వయసు లోపలనే నీకు దేవుడు Why are you bothered of God at this tender age? నా మాదిరి ఉద్యోగం చేసి Do job like me. రిటైర్డ్ అయిపోయిన తర్వాత After అప్పుడు retirement, ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి. do job. After retirement, since you have no other work to do, think of God ఈ then. చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు? Why do you think of God at this tender age? చాలా తప్పు. It's a big mistake. Start early, drive slowly, reach safely. Start early, drive slowly, reach safely, says ఈ Bhagavan. చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తూ ఉన్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడాను మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది. When you think of God right at this tender age right now, you can think of God later in during the కనుకనే time. దైవ చింతకు మాత్రం ఈ వయస్సు చాలా ప్రధానమైనటువంటిది. This is the right stage to think ఇది of God. గోల్డెన్ ఏజ్, Very important age. ఇది పవిత్రమైనటువంటి వయస్సు. This is a sacred ఈ age. వయసును మాత్రం మనం ఏమాత్రము చెడుకోకూడదు. We should never neglect this sacred time. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు Some parents, పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే the moment boy gets the degree, తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు. immediately parents instruct their children to apply for passport to go abroad. స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి? What is it that you find there which is missing here? దీనినే చెప్పారు, ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో లేదు. That which is not present in Bharat is not present anywhere else. నీవు చదవలసి చదువు భారతదేశంలో లేదా? Is that education you want to go there? Is it not ఎందుకు available నీ here? విదేశాలకే పోయి చదవాలి? Why do you want to go నీ abroad? విదేశానికి పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా? You go there, do you study there? చదవటం లేదు. No, no. వికార బుద్ధులు పెంచుకొని You have all విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాము. You undertake all silly activity with perverted mind, perverted genius. నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు కూడా ఎంతమందో విదేశాలకు వెళ్ళినారు. Bhagavan knows many who have gone abroad. ఎవరు సరి అయినటువంటి దీంతో ఇంటి భారతదేశానికి చేరలేదు. Not even one returned safe in the proper ఈ condition. విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు? Why do we send them abroad? వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు. Not that he should be Gunavanta, the virtuous, but only Dhanavanta. the ధనము rich one. ధనము ధనము. Money and money. ఈ ధనం ఏం చేస్తుంది? What is that you get out of it? ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది. Money is necessary for convenience and కానీ comfort. మానసిక శాంతిని అందించగలదా? But can it confer peace? లేదు. No. ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది. It is only spirituality that confers peace. ప్రతి మానవుడు కూడా ఈనాడు Every man today, అదేదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం. it has become a more or less madness to go abroad. ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం. All foreigners come here to Bharat. నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు? In fact, if there is peace abroad, why should they come here? అక్కడ ఏమాత్రము లేదు. There's no peace there. ధన సౌకర్యాలు ఉంటున్నాయి, They have convenience, గుణ సౌకర్యం అసలే లేదు. but nothing whatsoever with regard to the self. ధనమెచ్చిన మదమెత్తును, If you have got money, you'll be arrogant. మదమెచ్చిన దుర్గుణము మానక If you హెచ్చును. are arrogant, you'll have bad. ధనముడిగిన మదముడుగును, The moment money is gone, ego మదముడిగిన will be less. దుర్గుణము మానునువేమో. The moment when one's money మనకు is దుర్గుణాలు gone, ప్రవేశించకుండా ఉండాలంటే You'll be good. స్వదేశం నందే ఉండాలి. in order to see that you'll be good, you have to remain in your దీనికి motherland. నేనే పెద్ద ఆదర్శం. Bhagavan is the biggest ideal. ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు. Millions of devotees are praying Bhagavan that he should go ఈనాటి abroad. వరకు నేను ఆ తలంపే లేదు నాలో. Till this day has not entertained any thought. కారణం ఏమిటి? Why? సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం. Bharat is the center of all faiths. ఈ దేశంలో ఉండినటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి. The sacred rituals of this country are ideal. ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుందనుకోండి, As the train's going, ట్రైన్ లో ఎన్నో బాక్సెస్ అంతా ఉంటాయి. you find so many compartments. కానీ దానికి ఒక్కటి మాత్రమే ముందు ఇంజన్ రూమ్ ఉంటుంది. The train will have engine in the front. ఆ ముందు ఉంటుంటుంది ఇంజన్. The engine is in the front. దాంట్లోనే పొగ, దాంట్లోనే నిప్పులు, దాంట్లోనే మంటలు ఉంటాయి. There you find the coal and the fire and the driver. పెట్టెలో కూడా ఈ మంటలు ఉండవు. You don't find fire, coal in every కాబట్టి compartment. సర్వదేశములో కూడా భారతదేశము ఇంజన్ వంటిది. Bharat is the engine for all of the countries in the train of the ఈ world. భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి. It is in this Bharat where you find sacred rituals full of మిగతా sacrificial దేశంలో fire. దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి. All other compartments are linked to the engine. కానీ కొన్ని దేశాలు పడిపోతుంటాయి. Of course, we find కారణం derailment. ఏమిటి? Why? లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది. Because there's no proper linkage.
కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా The పవిత్రమైనటువంటిది. divinity of Bharat is highly sacred. కనుక భారతదేశం నందు ఉండి Live with భారతీయ Bharat. సంస్కృతిని నీవు కాపాడి భారతీయ సంస్కృతిని నీవు ఆచరణ యందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి. Therefore stay here in Bharat. Think of culture of Bharat. Practice the culture of Bharat and అది propagate. నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము. This is the essence and the teaching of Gayatri. గాయత్రికి పంచముఖి అని పేరు. We say Gayatri has 5 faces. 5 ముఖములు ఉంటున్నాయి ఆమెకు. She has 5 faces. ఏమిటి 5 ముఖములు? What are they? ఓ ఒక ముఖము, The first face, Om. భూ భువః సువః తత్, ఈ 5 ముఖములు. It has, Gayatri has 5 faces. Om, Bhur, Bhuva, Suva. చతుర్వరేణ్యం Chaturvarenyam. భర్గో దేవస్య ధీమహి. Bhargo Devasya ఓ Dhimahi. దేవత, నా యందున్నటువంటి అంధకారమును, నా యందున్న అజ్ఞానమును దూరం చేసే. O Mother, see that inner darkness is dispelled. The darkness of ignorance is ధియో dispelled. యోనో ప్రచోదయాత్. ధీయస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు. Dhiyo Yona Prachodayat. Grant ఈ me the గాయత్రి intelligence. మంత్రమంతా ఇదియే. This is the essence of Gayatri. తర్వాత ప్రార్థన. Then prayer. ధియో యోనో, అదే ప్రార్థన. Dhiyo Yona Prachodayat is the prayer. తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి. O Mother, with all the devotion I pray unto you to grant me intelligence. ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి యొక్క మంత్రము గాయత్రి మంత్రము. Gayatri is a combination of the 3 principles of devotion, wisdom and renunciation. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది. In fact, when you chant Gayatri, the mind will be sacred. అందులో విద్యావంతులు Educated, యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి. youngsters, educated must necessarily chant Gayatri. మీరు బాగా విచారం చేసుకోండి. గాయత్రి మంత్రోపదేశము చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు. In fact, this Gayatri is given అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు. till Gayatri teaching is given. They will not be intelligent. గాయత్రి మంత్రోచ్చరణ జరిగిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది, The moment he receives Gayatri, ప్రకటిస్తుంది, ప్రభవిస్తుంది. the intellect blossoms and manifests. కనుకనే మొట్టమొదట మనం గాయత్రి మంత్రాన్ని అష్ట వయసు లోపలనే చేయాలి. So at the గర్భాష్టమి అన్నారు. age of 8, ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు. if Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent. కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది. It's very essential to do it at the young కానీ age. ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరించడం చేత ఎంతైనా ధన్యులవుతారు. Doesn't matter, even if you chant Gayatri at any age, certainly you will be liberated. కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి. But devotion and sincerity are important. ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుండాలి. You know the effects of the modern age. దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే. The reason for all the ruin outside is the absence of devotion ఎక్కడ and చూసినా sincerity. అశాంతియే, Restlessness everywhere. ఎక్కడ చూసినా భయమే. We find fear all over కారణము దైవ చింతన లేదు. because people సర్వ don't think భయం, of God. సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే. You can be fearless by thinking of God. దైవం అనేటువంటి ఆస్తి మన యందు ఉన్నప్పుడు When you have wealth of God, దేనైనా మనం సంపాదించుకోవచ్చును. you can achieve it. దైవము కేవలము సువర్ణ స్వరూపుడు. God is golden. కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు. So we call God Suvarnagarbha. హిరణ్య గర్భుడు భగవంతుడు. God is gold. హిరణ్య గర్భుడు. Hiranyagarbha. కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేన్నైనా మనం సామాన్లు కొనవచ్చు. With gold on hand, you can have any jewel of your choice. కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జూయిలు కొనవచ్చు. The moment you have got the thought of God, the gold శాంతి with అనే you, జూయిలు కొనవచ్చును. you can have the jewel of dharma, ప్రేమ the అనే jewel of shanti, జూయిలు కొనవచ్చును. the jewel of love, ధర్మము అనేటువంటి జూయిలు కొనవచ్చును. the jewel of ఈ solitude. ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంతటి వస్తువులైనా మనం ఆశించవచ్చు. With the wealth of love, you can buy any commodity, any article of any price. కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు. For everything, Hiranyagarbha, gold is అతనే important. దైవము. He is God. ఆ దైవమును మన హృదయం నందు ఉంచుకున్నప్పుడు When you సర్వము install, దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి. when you install God in your heart, everything would get ఒక పాత్రలో transformed. పాయసం పోసి మూసిపెట్టినప్పుడు 10 రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రములో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు. When you keep the rice pudding in a vessel made up of holes, naturally that would come out, drain కనుక out. మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మలు కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి. Fill your heart with God so that all your thoughts and actions are bound to be నీవు divine. చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి. All your actions are divine.
కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ Man today has swasa breath, విశ్వాసము లేదు. has no viswasa faith. విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి? Without viswasa faith, what for is కనుక మన viswasa శ్వాస breath? విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి. So you should have the breath swasa with viswasa, the faith. కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి. Have faith in good things. ఈనాటి మానవుడు మంచిని విశ్వసించటం లేదు, Man today has no faith in good చెడ్డని things. విశ్వసిస్తున్నాడు. Yes, faith in bad things. అది మంచిది కాదు. It's not proper. మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు. You will never be happy by that way. ఈనాటి యువకులందరూ కూడాను Youngsters today, దేశ క్షేమాన్ని, the welfare of the country, లోక హితాన్ని, good of the country, దివ్యమైన భావాన్ని పెంచాలి. they should work for the welfare, the progress of నీ the జీవితం country అంతా కూడాను and the divine thought. హితోపదేశములుగా ఉంటుండాలి. And all your teaching should be good. దేశమునకంతా ఉపకారమైనటువంటి కథలు ఆచరించాలి. You should render service to the country. ఇది ఏ వ్యాసుడు కూడా చెప్పాడు. This is stated by Vyasa. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు. Vyasa composed 18 epics. You don't have time to go through them all. కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి అన్నారు. I'll state in a summary the essence in 2 sentences of all the 18 epics. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనము. 18 పురాణములు చదవనక్కర్లేదు. You don't have to read all the 18 epics. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Help ever, hurt never. ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు. If you take these 2, that's enough. ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం, Help everybody. ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం. Never harm anybody. అది ఏ నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవృత్తి. That is the true devotion and surrender. భక్తి అంటే పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజన చేయటము ఇంత మాత్రమే కాదు. Devotion does not mean worship or chanting or meditation alone. ఇవన్నీ కేవలము బాహ్యమైన కర్మలు. They are only external physical actions. ఈ బాహ్యమైన కర్మలు ఎన్ని ఉండినప్పటికీ అంతర్భావంలో పరిశుద్ధమే లేకపోతే ఇదంతా అశుద్ధమే. If the inner feeling is not pure, all the external actions are bound to be impure. కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి. So grow, develop love. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. Love is God, God is love. కనుక తల్లిదండ్రులు ప్రేమించండి, Love your parents. తల్లిదండ్రులు సేవించండి, Serve your parents. తల్లిదండ్రులకు సంతృప్తి పెట్టండి. Satisfy them. కానీ తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోండి. Follow the command. ఒక్కవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇది తెలియకునో తెలుసో కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు. Innocently or out of ignorance, parents may give misguidance. వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. Remain in peace, try to convince them, explain them neatly. నాయనా నీవు ధర్మం సంపాదించాలి, My dear son, you should earn money. నీ విదేశాలకు పోవాలి You should go అని abroad. చెప్తే అప్పుడు చెప్పాలి మీరు. Then the అమ్మా, boy should say, నీ Mother, ఆజ్ఞ నాకు శిరసా వహిస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము. Mother, I'll follow your command, but money is not important. నా గుణమే నాకు ప్రధానము. Guna, virtue is important. గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి? What for is the money without guna, virtue? కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. In fact, I want character, therefore I follow ఆ God. విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది. When the boy says parents will be happy and satisfied, కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు. you have to necessarily follow the command of the parents, but not foolish dictation. కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైనటువంటి భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు. As an effect of the Kali age, even parents also advise their children in the wrong way. అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు. It is out of their innocence, ignorance. not తల్లిదండ్రులకు their love. పిల్లల పైన ప్రేమ మెండుగా ఉంటుండాలి, In fact, parents love their children very much. కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు. But you don't know the future. కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు. Don't hate them anyway. వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి. You have to explain them in a natural, simple, sweet way. ఆ విధంగా చేసి వారి మనసును కూడా సంతృప్తి పరచాలి. And make them happy and satisfy them, please them. యువకులారా, Youngster, మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది. your age is highly ఈ sacred. వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది. If you are perfect now, the whole country will prosper. ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు. In fact, the Gayatri mantra you receive today, if you chant, there will be no problems ఎట్టి in this కష్టము కూడా country. మీకు సంభవించవు. There will be no agitation, ఎట్టి any బాధలకు మీరు difficulty, గురి కారు. no suffering. కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
Never give up thinking of God. ప్రహ్లాదుడు మీ యొక్క బ్రదరే. Prahalada is your brother after all. వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు. And his father is Hiranyakashipu. అతను చాలా దుర్మార్గుడు. He is a very bad fellow. అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు. He doesn't relish God's name. కానీ దాన్ని లెక్క చేయలేదు. But Prahalada తండ్రి didn't మాట mind it. ధిక్కరించలేదు. In fact, he didn't disobey. నవ్వుకుంటూ వినేటువంటి వాడు. He used to listen smiling. కానీ తన పద్ధతి తాను మానలేదు. But he didn't give up his own temperament. ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగుల చేతి తొక్కించాడు. In fact, father has put him to suffering. He made elephant ఏనుగులు trample on him. వస్తున్నప్పటికీ నారాయణ్ 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 అన్నాడు. Though he was trampled under the feet of the elephant, he didn't give up the God's name Narayana. ఏనుగు కూడా నారాయణ స్వరూపాన్ని పొందినాయి. Even elephant has got the form of Narayana. త్రాచుపాముల చేత కనిపిస్తూ వచ్చారు. A poisonous snake was వాటి about కూడా to bite him. నారాయణ నారాయణ అన్నాడు. And he chanted God's name even అవి కూడా there. నారాయణ స్వరూపాన్ని పొందినాయి. Even the poisonous snake transformed into పర్వతం నుంచి Narayana. సముద్రంలో నెట్టించాడు. Then he was thrown into the ocean. ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు. While he was thrown into the ocean, he chanted సముద్రం God's నుంచి name. నారాయణ వచ్చి రక్షించాడు. There came up Narayana in rescue. కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు. When you have sacred feelings within you, you are bound to be protected. కనుకనే దైవ భావాన్ని నిస్సంశయంగా, Have divine thoughts undoubtedly, అచంచలంగా, unwavering, ప్రేమ చేత With love. నీవు స్మరించడానికి ప్రయత్నించు. chant and sing His glory. కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు క్రోధం వస్తుంటాది. Sometimes you are angry with God also. కానీ క్రోధం మంచిది కాదు. It's not good. కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములే. In fact, kama the desire, krodha the anger, lobha the greed, రావణుడు are the ఎలాంటి gates వాడు to నీకు hell. తెలుసునా? You know what Ravana was talking రావణుడు about. చాలా గొప్ప శక్తివంతుడే, And he is Rama is గొప్ప highly విద్యావంతుడే, highly educated, బలవంతుడే, strong, గుణవంతుడే. virtuous. కానీ But ఒక్క కామానికి లోబట్టడం చేతనే తన కన్న బిడ్డలను, తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు. because he has become a victim to kama the desire, he lost his kingdom, the clan. ఇంకా క్రోధము, Krodha anger. క్రోధం అంటే హిరణ్యకశిపుడే. Hiranyakashipu symbolizes anger. హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏమి సాధించాడు? Hiranyakashipu full of anger and fury, what did he తాను do? కూడా భస్మం అయిపోయాడు. He too got himself ఇంకా burned. లోభము, Lobha, greed. లోభము దుర్యోధనుడే. Duryodhana stands for greed. ఆ దుర్యోధనుడు లోభమును పెట్టుకోవడం చేత కట్టగడపడికి ఏమైపోయింది? Because he was greedy, what happened? 100 మంది He అన్నదమ్ములు కూడాను ఒక్క భస్మం అయిపోయారు. lost all his brothers, 100 of them. కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ But వచ్చారు. Pandavas, 5 in number. ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు. They were safe and secure. భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు. In fact, they are ideals to the entire country of Bharat. ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు. They are very embodiments of dharma. కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి. Therefore, the desire, ఎంత the anger and greed ధనవంతుడైనా, are ఎంత very bad. గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపడికి లొంగిపోక తప్పదు. He may be a noble one, a rich one, and a strong one, yet he will కనుక subject to ధనబలమును, it. విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకొని మనం గర్వించరాదు. Therefore, we should not be carried away by this ego of wealth, the knowledge and the physical ప్రేమ strength. బలమును పెంచుకోండి. We have to develop love. ప్రేమ ఉంటే విరోధి కూడా నీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు. When you have love, even the worst of your enemy will become your friend. కనుక ప్రేమని పెంచుకోండి. Develop love. ఎవరితో Grow. మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి. You talk lovingly with ఏ everyone. పని చేసినా ప్రేమతో తీయండి. You may do anything with love. అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది. Then your life is an ideal one. అంతేకాని ప్రేమ లేకుండా, భక్తి లేకుండా ఎన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు. Without love and devotion, you may do anything. It's all will be in vain. అనేక మంది వాదిస్తుంటారు, ఏమిటి నీకు ఈ భక్తి? Many argue, what for? కనిపించని దేవుణ్ణి నీవెట్లా నమ్ముతున్నావు? Why do you believe God whom you don't see? ఇదంతా మూర్ఖత్వం అంటారు. It's all foolishness. సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము. In fact, we see God. చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు? We see Him, but yet we deny Him. ఏది చూసినా భగవంతుడే. Everything is divine. సర్వ రూపములు కూడా భగవంతుడే. All forms are His. సర్వ పురుగులు భగవంతుడే. All are His. సర్వ జంతువులు భగవంతుడే. All beings are His. సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే. Therefore, all insects and birds and beasts కాబట్టి are ఈశ్వర divine. సర్వభూతానాం అనింది వేదం. Veda says God dwells in all of the beings, creatures. అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని. In fact, you don't have that divine look. ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనపడటం You లేదు. have got that worldly vision, therefore you don't have that ఈ experience. ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తాడు. Give up this worldly outlook, have that divine feeling, divine vision. ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది. If you think it's a flower, it's flower. కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక
గంధం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the smell, fragrance? ఈ గ్రంథాన్ని ఎవరు పెట్టారు? Who is the cause behind it? ఇది దీని యొక్క సహజము. It is natural quality. అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడి ఉండటమే. Therefore, human quality is to think of God. ఆ దైవత్వం తనతోనే ఉన్నది. God is with you. లేడని చెప్పడం ఏ రీతిగా అయితే అవుతుంది? Well, how can you deny Him? తల్లిని నీవు ప్రేమిస్తున్నావు. You love your mother. తల్లికి రూపం ఉంది, Mother has a form. కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా? Mother's love has no form. ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని నీవేం ప్రేమిస్తావు? Then, when there's no love, how do you love this ఆ body? దేహంలో ప్రేమ ఉంది. In that body there ఆ lies the love. ప్రేమనే దైవము. And that very love is God. అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల. In fact, when we have that love within us, the whole life would be lovely. కనుక తల్లిదండ్రులను గౌరవించండి. Respect your parents. నీ భావం నీవు పరిశుద్ధంగా గావించుకో. Keep your pure ఈ feeling. గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది. Gayatri mantra is highly sacred. చెప్పినారు కూడా శాస్త్రుల వారు. Shastriji said, ఈ గాయత్రి మంత్రంలో ఉండినటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు. the essence of Gayatri దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు. is not noticed anywhere. There are so many కానీ deities. ఎన్ని దేవతలైనా గాని అందులో ఉన్నది ఒక్కటే. The divinity is one and the same in deity. చూడండి, ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి. There's so many flowers here. ఫ్లవర్స్ అనేకము గాని Flowers are many, దారం ఒక్కటే. but the thread is ఈ one. దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది. It is the thread that binds all these flowers into a కాబట్టి garland. దివ్యమైన శక్తి ఒక్కటే. The divinity is one. ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి. Individuals are many. కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి. Recognize the unity in diversity. ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు. If you experience unity, you will never suffer any పర్వతముల వంటి point. బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి. You may face unbearable suffering, but that would all vanish like a mist. కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. Strengthen the- ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి. Don't follow others' words. వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చును. They may say as per కానీ their నీ whim. కాన్షియస్ నీవు ఫాలో చేయి. Follow your conscience. అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది. Then you'll be good and secure. యువకులారా, Youngster, ఈనాడు చాలా పవిత్రమైనటువంటి సుదినము. today is sacred day. జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్. In fact, it is the foundation ఈ day. పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే Keep it safe and strong. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది. The mansion of the nation would be safe and కాబట్టి secure. దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. Have the national feeling. నేషనల్ థాట్ మనలో ఉండాలి. Have national ఈనాడు thought. నేషనల్ భావమే పోయింది. Today there is no national feeling. కారణం ఏమిటి? Why? ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి పని. This is the action of politicians. మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారాలి. You should also think of the circumstances of this country. దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి. Develop feelings of patriotism. వీలైతే దేహాభిమానాన్ని ఎన్నో త్యజించాలి. Doesn't matter, you should be ready to sacrifice lives. అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు. Then you work for Ashaya, that ideals, not for Asha, that desire. ఆశలు మాత్రం పెట్టుకోకూడదు. Don't have the desire. ఆశయాలు తీసుకోండి. Go by Ashaya route. ఈ విధమైన Ambition. యొక్క భావాన్ని మీరు పెంచుకున్నప్పుడు When you develop these ideas, దైవం ఏందే ఆవిర్భవిస్తుంది. how do you expect God? ఏనాటికైనా కూడా దాని యొక్క తత్వాన్ని మీరు అనుభవించగలరు. You are bound to experience God. దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే If you want to ఈ see God, స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచండి. తప్పక దైవం మీకు కనిపిస్తాడు. if you want to see God with this faith, proceed, you will see Him. ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు. But if you have got the doubt whether He is there or not, you cannot see Him. ఉన్నవారికి ఉన్నాడు, He is there to whom that లేని believes. వారికి లేడు. He doesn't exist to whom that do not believe. కానీ అది వారి భావం పైన ఆధారపడి It ఉంటుంది. goes by their thought. మనము విశ్వాసాన్ని పెంచుకొని We have to develop our ఈ faith. గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా 3 రకములుగా ఉచ్చరించుకొని We have to repeat it thrice, Gayatri Mantra. భూర్భువస్సువః Bhur Bhuvasvaha. సవితుర్వరేణ్యం Saviturvarenyam. భర్గో దేవస్య ధీమహి Vargo Devasya ధియో Dhimahi. యోనో ప్రచోదయాత్. Dhiyo Yona Prachodayat. ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటూ ఉండండి. You chant this mantra ఇది continuously. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు, It's not only సర్వదా thrice. సర్వకాలంలో సర్వత్రా గాయత్రి. Everywhere, in all periods of time you can chant. నీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారి కాలమే లేదు. It may be to you the early hours of the morning, midday and the evening, but God is beyond దైవం time. కాలాతీతమైనటువంటిది. God transcends the limitations of అలాంటి time. కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి? When God is timeless, why do you stipulate time? కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు. You can think of God everywhere, at all times.
కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ బాధలు కలిగినప్పటికీ బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి. Under any circumstances, do not give up the singing the glory of God. Chant His glory. భజన బినా సుఖ శాంతి నహీ, భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, जप दान बिना हम योग नहीं, जप दान बिना हम योग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना हरि भजन बिना, हरि भजन बिना, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना యువకులారా, మాతాపితృలారా, ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముగ్గురు దేవతలు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన యందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి. You have given this Gayatri Upadesha this morning. Have full faith that Brahma, Vishnu, Maheshwara are in you. స్థూలమైనటువంటి అన్నమంతా కూడాను కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తున్నారు. The gross form of food is Brahma. సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుండాలి. The subtle form is Vishnu. అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడాను ఈశ్వరుడిగా ఉంటుండాలి. Subtlest form of food is Ishvara. కాబట్టి మీరు ఇంకా వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి. Bhagavan wants you to have these three deities, Brahma, Vishnu, Maheshwara, there in the canteen, accept food in the divine form of Trinity. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి భావమే కాదు. Not simply Trinity. స్థూల దేహము దేహాన్ని బాగా పుష్టిని అందిస్తున్నది. The gross form will give strength to the body. సూక్ష్మమైన దేహము మనసుకు పుష్టిని అందిస్తుంది. And the subtle form will make your mind strong. అతి సూక్ష్మమైనటువంటి వాక్కును సంరక్షిస్తుంది. The subtlest strengthens the faculty of కాబట్టి శారీరక మానసిక వాక్ స్వరూపులైనటువంటి మీరు దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan wants you to strengthen your body, strengthen your mind, purify your word. So saying, Bhagavan brings this divine discourse to a close.